జమ్మికుంట పట్టణం నడిబొడ్డున ఉన్న పరమేశ్వర రుద్రభూమి శ్మశాన వాటికను మున్సిపల్కు అప్పగిస్తూ దాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో ఉన్నటువంటి పరమేశ్వర రుద్రభూమి శ్మశాన వాటిక శిథిలావస్థకు చేరుకోగా అట్టి రుద్రభూమిని ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడం చేత మున్సిపల్ నుండి నిధులు కేటాయించడం వీలు కాదు అని తెలపడంతో ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగించారు. దీంతో పాలక వర్గం ఆ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం మున్సిపల్ నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లుగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు తెలిపారు. గురువారం రోజున శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి భోగం సుగుణ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ మరియు కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, గాజుల భాస్కర్, దిడ్డి రామం, మున్సిపల్ ఏఈ నరేష్, బీఆర్ఎస్ నాయకులు బచ్చు శివశంకర్, భోగం వెంకటేష్ మరియు పట్టణ ప్రముఖులు చందా విశ్వనాథం, డాక్టర్ రాజేశ్వర్యతో పాటుగా నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పురాతనమైన వైకుంఠధామం జమ్మికుంట నడిబొడ్డున జమ్మికుంట దాదాపుగా 80% కూడా ఈ వైకుంఠధామానికి రావడం జరుగుతుంది. ఈ వైకుంఠధామం గతంలో పెద్దలు మరి విశ్వనాథ శెట్టి గారు, డాక్టర్ రాజేశ్వర గారు మరి వీళ్ళ ఒక చాలామంది గ్రూపుగా ఏర్పడి ఆనాడు కొన్ని ఏళ్ళ కిందనే వాళ్ళు మన జమ్మికుంట నడిబొడ్డులో కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి దాతల చేత వాళ్ళు కాలక్రమేణా 10 గుంటలు 5 గుంటలు అన్నీ తయారు చేసి 1 ఎకరం తయారు చేసిన ఘనత మరి వీళ్ళందరూ దక్కింది. ఈరోజు మరి ఇది ప్రైవేట్లో ఉన్నది కాబట్టి మున్సిపల్ నుంచి డబ్బులు పెట్టరాదని మేము ఆలోచన చేసి మరి చంద్ర విశ్వనాథన్ గారిని, డాక్టర్ రాజేశ్వర గారిని వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగిన తర్వాత మీరు మా మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద చేస్తే మేము ఫండ్ పెట్టేస్తుంది కాబట్టి మీరు చేయమంటే కూడా వాళ్ళు మంచి మనసుతో కూడా వచ్చి మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మా గౌరవ సభ్యులు అందరం కూడా 30 మంది కూడా కలిసి 50 లక్షల రూపాయలను కూడా ఈ రుద్రభూమికి కేటాయించడం జరిగింది. మనం గతంలో చూసినాం, కరోనా టైంలో కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పాపం శవాలను పెట్టే సమయంలో చాలా మంది కూడా ఇబ్బంది అయితే కూడా హుజరా కూడా పంపించడం కూడా జరిగింది. మరి అట్లా ఇంత మనం డెవలప్ అయినా కూడా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుందని ఆలోచనతో కూడా ఈ 50 లక్షలు సరిపోకుండా కూడా ఇంకా ముందు కూడా పెట్టే ఆలోచన మేము కావచ్చు, ఇంకో పాలకవర్గం వచ్చిన పెట్టే దిశగా ఉంటుంది. మేము మాత్రం గౌరవ మా 30 కౌన్సిలర్లు అందరూ కూడా అడగగానే లేదు మనకు పెట్టాలని ఆశిస్తున్న ఈరోజు 50 లక్షలు పెట్టి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నాయన్ చెరువు నుంచి వచ్చే మత్తడి డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళంతా కూడా ఇట్లా పోతాయి కాబట్టి ఇక్కడంతా కూడుకుపోయి ఇదంతా చెట్ల చేతులతో మన చింబ ఏర్పడి మరి నీళ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు కూడా యథావిధి వెళ్ళిపోయేటట్టు కూడా మరి డ్రైనేజ్ కూడా కొంచెం వెడల్పు వేసి కాలం కూడా వెడల్పు. మా 5 ఏళ్ళ పాలనలో మీరు చూస్తారా, మెయిన్గా చౌరస్తలే కావచ్చు, వాటికి సంబంధించిన విషయం కావచ్చు, మరి చెట్ల విషయంలో కావచ్చు, మరి మన కుక్కల విషయంలో అప్పుడు బిడదైనప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు తెలుసు. అవన్నీ కూడా సాల్వ్ చేసి మన టెంపుల్లను కూడా ఇలా దుబ్బమ్మలన్న అయితేనేమి, సమ్మక్క అయితేనేమి, మరి చాలా విషయంలో కూడా నాయంచెరు మరి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న బురద నీరు కూడా రాకుండా సైడ్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇంకా కూడా మన పాలకవర్గం ఉన్న ఈ 20 రోజుల్లో ఇంకేమైనా ఫండ్ ఉన్నా కూడా ఏమైనా అత్యవసరం ఉంటే కూడా పాటలకు అతీతంగా పెట్టే విధంగా ఈ పాలక పనిచేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ పాలకవర్గం పనిచేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరూ కూడా ప్రత్యేక అభినందనలు ఇస్తున్నారు.